చదువు ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్, కానీ అదే కాదు ముఖ్యం. అయ్యేటప్పటికి ఒక డేలో మొత్తం అబౌట్ 30% స్టడీస్ ఉండేవి, మిగతా అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇట్లానే ఉండేవి. అయితే దానివలన ఎ పర్సన్ ఈజ్ గ్రూమ్డ్, ఈజ్ మోల్డెడ్ ఇంటూ ఏ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ జెంటిల్మెన్. మమ్మల్ని అక్కడ జెంటిల్మెన్ అండ్ అన్ ఆఫీసర్ అంటారు. అయినప్పటికీ ఆ క్యారెక్టర్ అనేది రావాలి అంటే అది మొత్తం అది ఆల్మోస్ట్ యాజ్ వాళ్ళు ఇండాక్ట్రినేషన్ అంటారు కొన్ని కొన్ని వీటిలో, అట్లా ఆల్మోస్ట్ అట్లా మలిచేశారు. ఏది ఆలోచించాలన్నా కూడా పాజిటివ్గా ఆలోచించడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, సెల్ఫ్లెస్గా ఉండడం, ప్రతిదీ అది నూరిపోసేవాళ్ళు. అక్కడ ఆడే గేమ్స్ కూడా అన్ని టీమ్ గేమ్స్. టీమ్ గేమ్స్లో ఒక్కళ్ళు గెలవడం ఉండదు, ఒక్కళ్ళు సెంచరీ కొట్టడం ఉండదు. అది కొడితే గోల్ కొడితే అందరూ కలిసి కొడితేనే గోల్ అవుతుంది. గెలవడం అనేది అది టీమ్. అక్కడ అవి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ అక్కడ నేర్చుకున్నాం. ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. ఎస్ సార్. కానీ ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి అని అంటే అక్కడ జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి సార్ యాక్చువల్గా? 12th అండి, ఇంటర్మీడియట్ కానీ 12th క్లాస్ కానీ. ఎనీ స్ట్రీమా సార్, లేకపోతే మ్యాథ్స్ సైన్సే ఉండాలి? లేదండి, ఎనీ స్ట్రీమ్. ఓకే, ఎనీ స్ట్రీమ్, ఎనీథింగ్ ఇది చేయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత బేస్డ్ ఆన్ దేంట్లో మీరు మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళ లేక మిగతా ఆర్ట్స్ స్ట్రీమ్ వాళ్ళ అని చెప్పి బీఏకి కానీ బీఎస్సీకి కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీకి చదువుతాం. అక్కడ కాలేజెస్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నారు. ఇది పొద్దున్న మార్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్ యాక్టివిటీస్ అన్నీ అయిన తర్వాత క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఈవినింగ్ ఇవన్నీ ఉంటాయి. వెరీ హెక్టిక్ షెడ్యూల్ అక్కడ. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, క్రేడిల్ ఫర్ లీడర్షిప్ అని నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు తయారు చేశారనమాట. అది చూస్తే పిల్లలు చూస్తే మటుకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని. మనం ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళు ఆఫర్ చేసేవి మనం చూసి ఎన్ని ఉంటాయా అనుకుంటాం. అవన్నీ అక్కడ నేర్పిస్తారు, చేయిస్తారు, ప్లస్ టెస్ట్ చేస్తారు, దాంట్లో నెగ్గుకు రావాలి. రైట్. కానీ సార్ నేను విన్నది ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర యాజ్ యూ సెడ్ 42 సంవత్సరాలు అని అనుకుంటే, ఇప్పుడు మీ తర్వాత జనరేషన్లో మీ అంత స్ట్రాంగ్గా నేను చాలామంది డాక్టర్స్ని, సైకాలజిస్ట్ని, సైకియాట్రిస్ట్ని అడిగినప్పుడు అసలు 50 ఏళ్ల క్రితం ఉన్న జా లెంగ్త్ ఇప్పుడు లేదు అంజలి గారు, అప్పుడున్న బోన్ స్ట్రెంగ్త్ ఇప్పుడు లేదు, అప్పుడున్న ఆరోగ్యం ఇప్పుడు అసలు ఎందులోనూ లేదు అని చూసుకుంటే, అలాగే అదే ఎఫెక్ట్ మన ఆర్మీకి కూడా ఉందంటారా? అదే ప్రాబ్లం యాక్చువల్లీ. ఎందుకంటే మీరంతా ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఇప్పుడు వచ్చే అఫ్కోర్స్ సార్ మీరు ఇప్పుడు నేను ఇలా చూసినప్పుడు మీరు నాకు ఎలా అనిపించారు చెప్పనా? ఐ థింక్ 45 or something like that. ఎగ్జాక్ట్, యూఆర్ సచ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ సార్. ఇప్పుడు వచ్చే వాళ్ళు నిజంగా అంత స్ట్రాంగ్ ఉన్నారా? ఆర్మీలో ఇండియా బార్డర్లో వర్క్ చేయడానికి ఉన్నంత సత్తా మీ అప్పుడున్న దానికి ఇప్పుడున్న వాళ్ళకి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? రిక్రూట్మెంట్ కానీ దాంట్లో అబ్జార్ప్షన్ చిన్న వయసులోనే తీసుకుంటారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయినా, ఇండియన్ మిలిటరీ అకాడమీ అయినా, ఇండియన్ మిలిటరీ అకాడమీ అయితే 19 ఏళ్ళు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయితే 16.5 నుంచి 17 ఏళ్ళ నుంచి వస్తారు. అప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు. అక్కడ ఉన్న యాక్టివిటీస్ అది ఆటోమేటిక్గా డెవలప్ చేస్తారు. బాడీ డెవలప్ అవుతుంది. వాళ్ళు పెట్టే ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావలసినంత శ్రమ ఉంటుంది. ఆ ఫుడ్ ఇంటేక్ అన్ని క్యాలరీస్ వచ్చి దాన్ని డైజెస్ట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మసిల్ స్ట్రెంగ్త్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి వాళ్ళని యంగ్ స్టేజ్లో తీసుకోవడం చాలా అడ్వాంటేజెస్. వాళ్ళని గ్రూమ్ చేయొచ్చు. కానీ సార్ అంటే ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే ఎన్డీఏలో మేము జాయిన్ చేయాలనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళకి ఆ ప్రాసెస్ ఒకసారి అన్న చెప్తారా? యూపీఎస్సీ ఎగ్జామ్ ఏడాదికి 2 సార్లు ఉంటుందండి. ఆర్మీకి, నేవీకి సంవత్సరానికి ఒకసారే కదా సార్? ఇప్పుడు అది సివిల్ సర్వీసెస్కి. యూపీఎస్సీ ఎన్నో ఇది జాబ్స్కి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వన్ ఆఫ్ దెమ్ ఈస్ ది ఫర్ ది నేషనల్ డిఫెన్స్ అకాడమీ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 1, నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2. ఇది ఒకటి ఐ థింక్ జనవరిలో, ఒకటి జూన్లోను అది అట్లా చేస్తారనుకుంటా. దాంట్లో ఆల్ ఎలిజిబుల్ పర్సన్స్ క్యాన్ అప్లై. దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అని ఉంటుంది.
యూపీఎస్సి మనం ఎన్డీఏకి రాసేటప్పుడు మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేనికన్నా వెళ్ళొచ్చు, దేనికైనా ఫస్ట్ ఆప్షన్ తీసుకొని రాయొచ్చు. మనం ఎయిర్ ఫోర్స్కి ఆప్ట్ చేస్తే ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్కి వాళ్ళు పంపిస్తారు. అక్కడికి వెళ్ళి 5 రోజుల పాటు టోటల్లీ మిమ్మల్ని గ్రిల్ చేస్తారు. మనకి తెలీదు, సైకాలజిస్ట్ ఉంటారు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు. మొత్తం వాళ్ళు ఎట్లా అయితే ఎక్స్రే తీసి ఆ సిటీ స్కాన్లో మొత్తం బాడీ వస్తుందో అట్లా మన మైండ్ మేకప్, మన సైకాలజీ ఎట్లా, మన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఏంటి అన్నీ వాళ్ళు పసిగట్టేస్తారు. అది చూసి వాళ్ళు ఫిట్ మెటీరియలా కాదా అనేది చూస్తారు. మ్యాథమెటిక్స్లో 100% తెచ్చేవాళ్ళు, ఐఐటి టాపర్స్ వాళ్ళు అవసరం కాదు. కరెక్ట్. కావాల్సింది బ్యాలెన్స్డ్ పర్సన్, లీడర్స్ కావాలి. క్యాన్ దీస్ చిల్డ్రన్ బీ గ్రూమ్డ్ ఇన్ టు లీడర్స్, ఫ్యూచర్ లీడర్స్? అది వాళ్ళు అసెస్ చేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. దాంట్లో థరోగా మొత్తం చెక్ చేస్తారు. మనకి తెలియని ఇది రోగాలు ఉంటాయని, చిన్నపిల్లలకి రోగాలే ఉంటాయి, మనం ఎప్పుడు తీసుకెళ్ళం కూడా వాళ్ళని డాక్టర్ దగ్గరికి, జలుబు ఏదో దగ్గు వస్తే తప్ప. కానీ అక్కడ వెళ్ళి ఆ హార్ట్ చెక్ చేసి ఇది చెక్ చేసి వాళ్ళు అంటారు అది నీకు ఇది లేదు కాబట్టి యు ఆర్ రిజెక్టెడ్ అంటారు. అది దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆల్ ఇండియా మెరిట్ వస్తుంది. ఆ మెరిట్లో ఫస్ట్ 300ని వాళ్ళు తీసుకుంటారు. ఆ ఫస్ట్ 300లో కూడా నేవీకి అప్పుడు నా టైంలో 33 వేకెన్సీస్ ఉండేవి, ఇది ఎయిర్ ఫోర్స్కి 50 వేకెన్సీస్ ఉండేవి, మా ఇది ఆర్మీకి 223 వేకెన్సీస్ ఉండేవి. నేను వెళ్ళింది ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్కి. ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాను, కానీ మెడికల్లో వాళ్ళు వెన్నుముకలో కొంచెం డీవియేషన్ ఉందని చెక్ చేశారు. అది దాంట్లో పైలట్కి ఇజెక్ట్ అయినప్పుడు ప్లేన్ నుంచి అప్పుడు అది సరిగ్గా లేకపోతే అది ఇది స్పైన్ దెబ్బతినే ఉంటుందని చెప్పి దానివల్ల రిజెక్ట్ చేశారు. ఓకే. అయితే సరే నెక్స్ట్ ఏంటి అంటే నువ్వు ఆర్మీకి వెళ్ళొచ్చు అన్నారు. అయితే సరే ఆర్మీకి వెళ్తానని చెప్పి ఆర్మీకి వచ్చాను. ఓకే. సో అట్లా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, దీనికి ఆర్మీలో చేరాను. ఎయిర్ ఫోర్స్ అనేది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది మంచి ఇది, దాంట్లో పెద్ద అంత కష్టపడక్కర్లేదు అని, అంటే కొండల్లో గుట్టల్లో జంగల్స్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, తిండి తిప్పలు మానేసి వర్షంలో వెళ్తూ ఉండాలి అని చెప్పి అని చూస్తాం మామూలుగా సినిమాల్లో అట్లా చూసేవాళ్ళం. ఎయిర్ ఫోర్స్లో అట్లా లేదు, ప్లేన్లో కూర్చొని నడిపించడం అనుకునేవాళ్ళం. కానీ తర్వాత తెలిసింది ఆర్మీ ఈజ్ ఏ హోల్సమ్ లైఫ్. So no regrets about getting to join army.